నేనుకు నేను స్వయం అనుభవమే ప్రమాణ శక్తి. ఇంకోటి, నేను ఉన్నాను, నన్ను నేను గమనిస్తున్నాను సాక్షి చైతన్యంతో, అదే ఆత్మ. ఇక్కడ ఏంటి? సాక్షి ఉండాలి, గమనించబడాలి సాక్షి. నేను ఉన్నాననే ఉనికితో, నేనున్నాననే చైతన్య పదార్థంతో, నేనున్నాన్న ప్రాణశక్తితో, సుఖ దుఃఖాలు ఉన్నాయన్న నేనే స్వయంగా అనుభవంలో గమనించుట, సాక్షి చైతన్యంతో ఉండుట సహజమే. అప్పుడు సాక్షి ఎవరు అక్కడ ఎవరు చూసారా ఆ పని అంటే మూడో వ్యక్తి కావాలి. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరుగుతుంటే ఎవరు ముందు తిట్టారు, ఎవరు ముందు కొట్టారు, అసలు ఈ గడువుడి కారణం ఏంటి అన్ని నిర్ణయం చేస్తాం. అప్పుడు ప్రత్యక్ష సాక్షులు ఎంతమంది అయినా ఉండదు, ఖచ్చితంగా ఒక సాక్షి ఉండాలి ఇద్దరిలో. మూడోవాడు, ఆ మూడోవాడు చెప్పిన ప్రకారం ఆ మూడోవాడు పార్టీ మారుస్తాడు. దేహం ఎప్పుడైతే ఉన్నదో మన దేహం స్వార్థంతో నిస్వార్థంతో రెండు ఉంటాయి. నిస్వార్థంలో స్వార్థం, స్వార్థంలో నిస్వార్థం. తెలిసినా తెలియపోయినా స్వార్థ బుద్ధితో నేను నాదనే భౌతితో ఉండు చేతనే తన వంశము, తనవాడు, తన జాతీయ మతం కులంతో దాని ప్రకారంగా వంశం గురించి, జాతి గురించి అభిమానంతో సపోర్ట్ చేస్తాడు. కానీ సాక్షులు ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉండాలి. సరే, అది కోర్టు, వ్యవహారాలు, న్యాయశాస్త్రం, తీర్పు, అధిక సాక్షులు, సంఘటనలు, కాలము, దేశం, ఎప్పుడు జరిగినవన్నీ వస్తాయి. కానీ ఇద్దరు వ్యక్తుల మధ్య ఎవరికి వాడు ఇద్దరే ఉంటాడు. మూడో వాడు ఎవరు ఉన్నాడు సాక్షి లేదు. మరి నువ్వు తిట్టావు కనుక నేను కొట్టాను, కాదు నువ్వు కొట్టావు కనుక తిట్టాను, అసలు నువ్వు నన్ను చూసి కొరకొర చూసావు, వెకిల్గా చూసావు అన్న కాదంట, ఇది తెలియదు కాదు వ్యవహారం అంటే మూడో వాడు. అంతకన్నా తాను ఉన్నాను చెప్పడానికి తానే సాక్షిగా స్వయం సాక్షి, తానే స్వయం సాక్షి, స్వకీయ సాక్షితో, స్వయం సాక్షితో, స్వీయ సాక్షితో సహజంగా సాక్షి లక్ష్యం తనకు ఉన్నది. సాక్షి లక్ష్యం నిశ్చలంగా, శుద్ధిగా, స్వచ్ఛంగా ఉంది. మీరు చూసుకోండి, కళ్ళు మూసినా తెచ్చినా గమనించేవాడిగా ఉన్నారు. ఇక్కడంటే కళ్ళు మూసినా తెచ్చినా గమనించేవాడిగా. ఆ గమనించేవాడు ఎలా ఉన్నాడు? వస్తువును గమనిస్తున్నాడా, వస్తువు ఫలితాన్ని గమనిస్తున్నాడా, వస్తువు కదలికని గమనిస్తున్నాడా? అది సజీవ వస్తువా, నిర్జీవ వస్తువా? అన్నీ వస్తాయి కదా. వస్తువు ఏంటి? ప్రధానంగా తన దేహం. నేను నా దేహాన్ని గమనించాను, గుర్తించాను, తెలుసుకున్నాను. నాకు దేహంలో ఉన్న ఆకలి, బాధలు, సుఖ దుఃఖాలు అన్నీ తెలుస్తాయి. ఈ సుఖ దుఃఖాలు ఈ దేహంతోనే కంటి కనబడేటువంటి ఎదుర్కొని నా ప్రకృతి, ఆ ప్రకృతిలో పంచభూతాత్మ జీవరాశులతో ఉన్న ఈ భూతత్వం, పంచభూతాలతో ఉన్న సర్వం కూడా పంచభూత కణజాలంతో ఏర్పడ్డాయి. ఇవన్నీ కూడా నా అవసరార్థమే. నేను పుట్టి పెరిగి ఇస్తాను. నా వల్ల ప్రకృతి మేలో కీడో తెలియదు, కానీ ప్రకృతి అయితే నేను లేను. కనుక ఈ భూమి, నింగి, నేలలో, ఆకాశంతో, సూర్యుడు, చంద్రుడు, ఈ యొక్క వీటి సమక్షంలోనే అనేక నదులు, సముద్రాలు, ఈ విధంగా వాయుతత్వంతో అంటే పంచభూత కణజాల ప్రవాహంతో సృష్టి ఉన్నది. కొండలు ఇట్లా ఆయా సందర్భంగా ఉన్నట్టు జీవాలు ఉన్నాయి, జలచరాలు అంటే నీటిలో, అలా గాలోపలో పుట్టేవి, అలా పక్షులు, వృక్షాలు, ప్రాణులతో, జంతువులతో, ఆవు, గేదె ఇలాంటి వాటితో సైతంగా మానవుడు కూడా ఉన్నాడు. మానవేతరమైన వాళ్ళు, దేవతల వాళ్ళు కూడా ఉన్నారు. నమ్మకం అది, కాబట్టి వాళ్ళు పక్కన పెట్టేద్దాం. దేవుడు నమ్మకం పెట్టు. కానీ కన్నుక పిల్లల్ని ఎవరు? తనకు తానే ఏది? ఆత్మ చైతన్యం ఉన్నది ఇక్కడ. ఆత్మ చైతన్యం, ఆత్మశక్తి ఉన్నాయి. ఆత్మ చైతన్యం ఎలా ఉంటుంది? కంటికి కనబడదు, నిర్గుణంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, చైతన్య శక్తితో ఉంది. అదే సత్పదార్థం, చిత్పదార్థం, ఆనంద పదార్థం. కనుకనే తన దేహంలో అనుభవాలు వచ్చినప్పుడు, ఆకలి వేసినప్పుడు బాధ, ఆకలి తీరగానే పెట్టిన సుఖము, అమ్మాయి హాయిగా ఉంది అంటాడు. తిన్న ఆహారం తిన్న ఇంకా వీళ్ళకి కాలకుచ్చాలు వెళ్ళినప్పుడు అమ్మాయి ఇంకా హాయిగా ఉంది అంటాడు. శరీరం అలసిపోయినప్పుడు, చెమట పెట్టినప్పుడు, ఒక్కగా ఉన్నప్పుడు శుభ్రంగా చక్కగా స్నానం చేసి ఇంకా బాగుంది. అదే పళ్ళు తోపుకుంటే పళ్ళు కూడా బాగున్నాయి. అంటే శరీరం పై అవయవాలన్నీ కూడా కింద పైన మంచి చెడు అనే వ్యవహారం ఎక్కడ ఎవరి శరీరాల వల్ల అమితంగా ప్రేమిస్తాడు సందర్భోచితంగా అన్ని విషయాలు శుభ్రంగా క్లీన్ చేసుకుంటాం. ఈ క్లీన్ చేయడం సహజంగా దేహంగా క్లీనింగ్ చేసుకోలేదుగా జడ పదార్థం. అంటే మనసు ఉండాలి. మనసు అన్న భావన, తలంపన, ఆలోచన అంతా ఒకటే. దాని సుఖ దుఃఖాలు స్వరూపాలే. అంటే మనసే దేహం, మనసే పంచభూతాలు, మనసే పంచకోశాలు, మనసే మూడు అవస్థలు, జాల సపన నిద్ర అవస్థలు, మనసే పంచకోశాలు, మనసే జ్ఞానకరణ మంది, సర్వం మనసే. ఆ మనసే
దేహం ద్వారా సుఖము దుఃఖము మంచి చెడు కర్త కర్మకి తానే అయ్యాడు. అంటే మనసే తిరణాలు, అంటే మనసే తెలుసుకునేవాడు, తెలియబడేది, ద్రష్ట దర్శనము దుక్కు అన్నీ తానే, త్రిపుడి తానే, త్రిగుణాలు తానే, అన్నీ తానే. ఎలా చెప్పగలవు? గాఢ నిద్ర అవసరం త్రిగుణాలు అన్నీ కలిసి మూల పెడుతుందా అంటే కనబడకుండా ఉంటాయి అని మెరుపుతా చెప్తున్నాడుగా. అంటే అక్కడ ఒక ఎరుకున్నావుగా, నిద్రపోయిన నేను, కళ్ళగన్న నేను, మేలుకున్న నేను, ఈ మూడు నేను లేవు కదా, మూడు నేను ఒకటే కదా. ఒకే నేను మూడు నేనుగా నేను భావించడం తప్పు రావన్నా. కానీ ఒకే నేనే ఉంది. ఆ ఒక నేను ఎలా ఉంది? నిద్రపోతుంది, నేను ఉన్నాను కనుక నిద్ర ఉన్నది, నిద్ర ఉంది కనుక నేనున్నాను కనుక కళ్ళు వస్తున్నాయి, నేనున్నాను కనుక దేహం ఉంది, దేహం వస్తుంది. అన్ని దేహంగా ఉండబట్టి నేనున్నాను, కళగా ఉండబట్టి నేనున్నాను, నిద్ర పోయి లేచాను నేనున్నాను ఎవడు? ఎందుకు అవి జడ పదార్థాలు. ఆ జడ పదార్థం తను గుర్తించదు, గమనించి తెలుసుకోదు. కాబట్టి శరీరం జడము, శరీరం అనుభవించే మనసు కూడా జడమే. మనసు ఉంటే శరీరం ఉంది, శరీరం ఉంటే మనసు ఉంది. శరీరం మనసు దేహం ఉంటే ఖచ్చితంగా ప్రకృతి ఉండాలంటే దేహం ఉండాలి, దేహం ఉండాలంటే మనసు ఉండాలి, మనసు ఉండాలంటే ఉండాలి నిద్ర అవస్థ, తిరుణ సామయ అవస్థ, అదే మాయ. అది ఉండి తీరాలి. ఈ అవస్థ అన్నీ ఉన్నాయని చెప్పడానికి ఎదుర్కొండాలిగా. ఆ ఎరుక సాక్షి చైతన్యం. ఆ సాక్షి చైతన్యమే మనోకల్పితంగా ఉన్న శరీరాన్ని, అలవాట్లని, సుఖ దుఃఖాలని, అన్ని రకాల సంఘటనలు, ప్రతి సంఘటన కూడా గమనిస్తుంది. ఆ గమనించిన వాటితో దానికి సంబంధం లేదు సాక్షికి. అంటే పరమాత్మ సాక్షి స్వరూపుడైనా, ఆత్మ సాక్షి చైతన్యమైనా ఈ దేనితో వచ్చిన పనులు, వాటిలో వచ్చే లాభ నష్టాలన్నిటికీ కూడా కార్యకారణాలు అంతా ఎవరు? మనసే. ఆ మనసే అనుభవిస్తుంది. ఆ మనసు కూడా పదార్థమే. కానీ చైతన్య శక్తి లేకపోతే మనసు ప్రాణం ఉందా? లేదు. మనసుకు చైతన్య శక్తి యొక్క సహకారంతో, ఆధారంతో తన సత్తా చైతన్యం వచ్చి ఆ చైతన్యాన్ని సుఖం దుఃఖం మంచి చెడు పాపం అనుభవిస్తే తనకు తానే కామైపోతుంది. ఇదే సంసారము.